మాదే నుండి పొందుకోవడానికి సమ్ సెల్ఫిష్ అంబిషన్ నీకు ఉంది, లేకపోతే హూ అపాయింటెడ్ యూ అని ఆయన అథారిటీని క్వశ్చన్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా హీ సెడ్ వన్ లైన్ దట్ రియలీ టచ్డ్ మీ. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం, యాక్ట్స్ 20:24లో. ఇది ఐ వండర్ వై దిస్ ఇస్ నాట్ రిటన్ ఇన్ తెలుగు బైబిల్, కానీ ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో మరి ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్లో ఇది చాలా చక్కగా రాయబడింది. ఆయన శ్రమల గురించి ఒకటి తర్వాత ఒకటి చెప్తూ వచ్చి, ఇదిగో నేను ఓడలు విరిగిపోయినాయి, మేము ఆకలి దప్పులతోటి ఉన్నాము, మేము ఎంతో శ్రమల గుండా వెళ్ళాము, అన్నీ ఆయన బాధలంతా కూడా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఆఖరిగా అన్న ఏం మాట ఏంటి తెలుసా అండి? నన్ ఆఫ్ దీస్ మూవ్ మీ. కెన్ యూ సే దట్ ఇన్ ద కమెంట్స్? నన్ ఆఫ్ దీస్ మూవ్ మీ. బీ కేర్ఫుల్ వాట్ యుర్ సేయింగ్ యాజ్ వెల్. కెన్ యూ సే ఇవన్నీ కూడా నన్ను కదిలింపవు, ఇవన్నీ కూడా నన్ను బెదిరించవు. నిజంగా అటువంటి స్థాయికి ఆయన ఎదిగాడు. ద లెవెల్ ఆఫ్ సఫరింగ్, ద లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్, అంటే ఆయన ర్యాంకింగ్, స్పిరిచువల్ ర్యాంకింగ్ ఎంత ఎత్తుకు ఎదిగాడంటే, ఎంత భయంకరంగా శ్రమ పడినప్పటికీ ఆయన ఒకటే అన్న మాట ఏంటిదంటే, నన్ ఆఫ్ దిస్ మూవ్స్ మీ. నన్ను ఏది బెదిరించదు, నన్ను ఏది కూడా భయపెట్టదు, ఎందుకంటే నాకు నా దేవుడు ఉన్నాడనే ఆ ధైర్యం ఆయనకి. దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తున్నాడు. There are two kinds of afflictions. One affliction from God, one affliction from the enemy. Afflictions from God is to test, is to refine, is to take us to another level. Afflictions from Satan also దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతి లేకుండా అపవాది మనల్ని దాడి చేయలేడు. లేకపోతే కొన్నిసార్లు మన అజ్ఞానం బట్టి, మన పాపం బట్టి మనము కొని తెచ్చుకున్న పరిణామాలు కూడా మనం అనుభవిస్తుంటాం. Those are afflictions from the enemy. కానీ afflictions from God is always for our good. Can you say amen? నిజంగా దేవుడు అనుమతించే ఈ శ్రమలు ఇది మన మేలుకే. తో మాట్లాడుతున్న దేవా, మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైవ్లో చూస్తున్న ఏ ఒక్కరు కూడా వృధాగా సమయం వెచ్చించలేదని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి ప్రభా, నువ్వు దర్శించే దేవుడివి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో, జీవితంలో నీ కార్యము జరిగించి మనం వేడుకుంటున్నాను ప్రభా. మేము ఎవరం కూడా నువ్వు మాకు నేర్పించే పాఠాలు వృధా చేయకుండానట్లు, మాకిచ్చిన నొప్పికరమైన పరిస్థితులు గుండా నువ్వు మాకు నేర్పించిన విలువైన పాఠాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెల్ప్ us not to waste our pain and suffering and afflictions, Lord. Help us to use them for your glory, Lord. ఎవరెవరైతే చూస్తున్నారో ఇప్పుడే నీ ఆత్మ ద్వారా బలపరచమని వేడుకుంటానయ్యా. బలపరచు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అలసి సొలసి వేసారు, ఇంకా నా వల్ల అవ్వదు